నవీన్ యాదవ్ గారు మన కార్పొరేటర్ గారు అందరూ కూడా పండుగలు చేసినాం. అంటే ఏం పండుగ అంటే మన కళ్ళెంబడి నీళ్లు కారుతూనే ఉన్నాయి, కానీ ఆ అర్చత్యాంగాల మధ్య ఆయన సాగనంపడం జరిగింది. మనం అందరం అనుకోకుండా పోయిన దానికి ఆయన ఒక దేవుడై చుక్కల్లో చంద్రుడై ఆ చంద్రుడై అలా వికాసం అందజేస్తుండు అంటే అది ఆదిష్టం కాదు. ఎందుకంటే అటువంటి నాయకుడు మళ్ళీ మనకు వస్తాడని మనం ఇప్పట్లో ఊహించే పరిస్థితి కూడా మనకు లేదు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడున్నా, రాజశేఖర రెడ్డి గారు ఇంకా ఎన్ని సంవత్సరాలున్నా దాన్ని ఎప్పుడు మనం కొలుస్తూనే ఉంటాం. ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంత అభిమానం ఉంది అంటే ఇవాళ ఇంతమంది జనాలు వచ్చిండ్రు. ఒక సీనన్న పిలిస్తే ప్రతి నాయకునికి ఆయన ఫోన్ చేస్తే ఆ నాయకుడు ఇక్కడ హాజరయ్యిండు అంటే దానికి కారణం సీనన్న మీద అభిమానం ఉన్నా రాజశేఖర రెడ్డి మీద అభిమానం చాలా పెద్ద అభిమానం ఉంటుంది. కాబట్టి ఈ 16వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహ ప్రతిష్టానం కూడా చేయడం సీనన్నకు నిజంగా చెప్తున్నాం. మేము అందరము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా మీకు కృతజ్ఞతాపూర్వకం ఉండాలి. ఇట్లా రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఇంకా మనం నెలకొల్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక కాంగ్రెస్ వాదిగా, ఒక కాంగ్రెస్ నాయకుడిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మనకు ఎన్నో సేవలు అందించిన రాజశేఖర రెడ్డి గారిని ఇవాళ గొట్టి సీనన్న గారు ఇంత పెద్ద ఎత్తు జనాలు పెట్టి తన విగ్రహం తన చేతుల మీదుగా మీరు అందరూ రావాలన్నా తప్పకుండా రావాలి. రాజశేఖర రెడ్డి గారు అంటే మీరు అందరి అభిమానులు, ఈ అభిమానులకు మీరు వచ్చి అందరూ శ్రద్ధాంజలి ఘటించాలని అందరికి చెప్పినారు. కాబట్టి కానీ ఇటువంటి విగ్రహాలు మనం ఇంకా చాలా నెలకొల్పుకోవాలి. ఎందుకంటే అటువంటి విగ్రహం మనకు ఎక్కడ కూడా దొరకదు, అంత ఫిగర్ కూడా ఎక్కడ దొరకదు. అక్కడ చూడు ఎట్లా ఆయన ఏ దేశంలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా ఒక రాజు మాదిరిగా కూర్చునే వ్యక్తి, ఆయనను ఎప్పుడు మనం మర్చిపోని వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి గొట్టి సీనన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విగ్రహ ప్రతిష్టకు అందరూ ప్రతి నాయకుడే కాదు ప్రతి కార్యకర్త కూడా నాయకుడిలాగే భావించి అందరూ అన్నదాన కార్యక్రమం కూడా పెట్టినాడు. మనం అందరం కూడా అన్నదానం చేసి అన్నదాన కార్యక్రమానికి కూడా అందరం హాజరై ఇది విగ్రహ ప్రతిష్ట కూడా అందరూ ఒక్కొక్క పుష్పం వేసి ఆయనకు నివాళులు అర్పించాలి. ఈ 16వ వర్ధంతి సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన గొట్టి సీనన్నకు మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ నేను ముగిస్తున్నా. గౌరవనీయ పెద్దలు ప్రజెంట్ ఉన్నప్పుడే ఆయన మన చాలా దూరం వెళ్ళిపోయాడు. ఈరోజు 16వ వర్ధంతి సందర్భంగా మరి 2 ఫలంలో గెలిచిన మన అంజన్ కుమార్ యాదవ్ గారు, మరి చిన్న సిరిసెల యాదవ్ గారు, మరి గంధాల చైర్మన్ ఉపేందర్ రెడ్డి అన్న, నవీన్ యాదవ్ గారి చేతుల మీదుగా ఇప్పుడు మన అంజన్ కుమార్ యాదవ్ గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఈ యొక్క ఆవిష్కరిస్తారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్ అన్న 2 చేతుల్లో అందరూ పైకి లేపాలన్న చేయలు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. 16వ జయంతి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా అందరికీ మరొకసారి మనం వైఎస్ఆర్ను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఏమేమి పనులు చేసిండు, మనకి ఇక్కడనే సాగర్ సొసైటీలో ఉండే ఆయన ముఖ్యమంత్రి కాకముందు మనం ప్రతి వాళ్ళం చూసిన వాళ్ళమే. కాబట్టి ఈ వర్ధంతి సందర్భంగా అందరికి వచ్చిన వాళ్లకు గొట్టి సీనన్నకు మాత్రం ఎప్పుడు మనం మరవలేని విగ్రహం ఇక్కడ ప్రతిష్ట చేసినారు. కాబట్టి మనం అందరం గొట్టి సీనన్నను ఎప్పుడు మరవకుండా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా.